విజయవంతం చేద్దాం బీసీ ఎస్సీ ఎస్టీ ఆవిర్భావ సదస్సును విజయవంతం చేద్దాం బీసీ ఎస్సీ ఎస్టీ ఆవిర్భావ సదస్సును విజయవంతం విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ వర్ధిల్లాలి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం నేటి ప్రెస్ మీట్ లో పాల్గొంటున్నటువంటి జేఏసీ నాయకులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా జర్నలిస్ట్ మిత్రులకి నమస్కారం. జై భీమ్, జై భారత రాజ్యాంగం. తెలంగాణ గడ్డ మీద ఒక మహాకార్యం తలపెట్టి ఆ కార్యసాధనలో భాగంగా ప్రయాణం జరుగుతున్నటువంటి ఆ నేపథ్యాన్ని ఈ నల్గొండ జిల్లా ప్రజాస్వామ్యవాదులకి యావత్ నల్గొండ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలో సామాజిక న్యాయం మరియు బహుజనుల రాజ్యాధికారం కోసం 75 సంవత్సరాల తర్వాత వెనుకబడిన వర్గాలని ఏకం చేయడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డది. ఈ ఏర్పడ్డ ఈ జాయింట్ యాక్షన్ కమిటీని నిర్వహిస్తున్నటువంటి గౌరవ పెద్దలు మేధావి వర్గమైనటువంటి రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా రిటైర్డ్ కలెక్టర్గా పనిచేసిన చిరంజీవి గారు దీని వెనక మేధో బృందంగా ఉండి అనేక యూనివర్సిటీల ప్రొఫెసర్స్ పాల్గొంటూ అనేక కుల ప్రజా సంఘాల వేదికల విద్యావంతులు పాల్గొంటున్నటువంటి నేపథ్యం. దానికి సుందరయ్య కళాభవన్ హైదరాబాద్లో బాగలింగపల్లిలో నిర్వహించిన ఒక భారీ సదస్సు ద్వారా ఏర్పాటు చేసుకొని ఏప్రిల్ 14 ఆదిలాబాద్ తెలంగాణ వ్యాప్తంగా 3.5 సంవత్సరాల ఈ కార్యరూపంలో భాగంగా 1,00,000 కిలోమీటర్ల యాత్ర డాక్టర్ గౌరవ విశారదన్ మహారాజ్ గారు చేపట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్య కార్యాచరణని ఏ ప్రజలకు అర్థం చేయించాలి, ఏ ప్రజలు దీన్ని సొంతం చేసుకోవాలి. ఇక్కడ తెలంగాణలో 2-3 రకాల పద్ధతులు ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి. గాయపడ్డ చరిత్ర ఏంటంటే గాయపడ్డ వాళ్ళంతా బాధితులుగా ఉండి గాయపడిన వాళ్ళంతా కలిసి గాయపెట్టిన పక్షాన్ని బతకడం నేర్చుకుంది తెలంగాణ గడ్డ. ఎవరైతే గాయపరిచారో ఆ గాయపరిచిన వాళ్ళే నాయకులు అవుతారు గాయపడ్డ జాతులు. ఒక రకంగా చెప్పాలంటే బాధ పెట్టిన వాడే బాధిత వర్గాలకు నాయకుడు అయిన పరిస్థితి, ఒక వికృత పరిస్థితులు ఈ తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ వ్యవస్థలంతా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితిని ఒక రాజ్యాంగబద్ధంగా సమాజం బాగుండాలి, మానవులు మంచిగా సంతోషంగా బతకాలి, ఆదరణ దక్కాలి, భారత రాజ్యాంగం బోధించినట్టుగా సూచించినట్టుగా పరిపాలన ఉండాలి, స్టేట్ గవర్నమెంట్స్ అట్లా ఉండాలి అని చెప్తున్న దాంట్లో నుంచి తెలంగాణ గడ్డ మీద జరిగిన తెలంగాణ ఉద్యమ పోరాటమే ఆ తప్పుదారి పట్టింది. తప్పు అది వాడబడ్డది బహుజనవాదులు, బహుజన ప్రజలు. కానీ అధికారంలోకి వచ్చింది ఆ పిడికెడు మంది లేని ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నది అని ప్రపంచానికి చాటి చెప్పడానికి బయలుదేరిన వేదికే బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళ పెత్తనంతో మనం బలైపోయినాం, ఆంధ్ర వాళ్ళ అధికార మదంతో బలైపోయినామని తెలంగాణ వాదం పేరుతో రెచ్చగొట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ చేసుకున్న తర్వాత పరిపాలించబడ్డ 9 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది అనేది తెలిసి ఈయన ప్రభుత్వం కూడా దిగిపోవాలి, ఈ కేసీఆర్ నాయకత్వం మనకు అవసరం లేదని చెప్పి మళ్ళీ పోరాటం వచ్చిన నేపథ్యం. అంటే మళ్ళీ ఈ పోరాటంలో కూడా మళ్ళీ ఎవరిని పైన మనం కుర్చీలో కూర్చోబెట్టుకున్నామంటే ఆ కొద్దిమంది ఉన్న వర్గం నాయకత్వాన్ని కూర్చోబెట్టు. మరి తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సబ్బండ వర్గాల 90% ప్రజలకు ఏం ఒరిగింది? నీళ్లు, నిధులు, నియామకాలు అనే పేరుతోటి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రగిలించి మండించి ప్రజలందరినీ రోడ్డు మీదకి వచ్చేలాగా చేసిన సందర్భం మనందరం చూసినాం. అందులో అనేక మంది బలైపోయినాం,
లెక్కల ప్రకారం 1200 పైచీలకు మరణించడం జరిగింది. ఈ మరణాలు ఏ జాతుల నుంచి ఏ వర్గాల నుంచి జరిగినాయి. మరి అందులో ఈ వర్గాలకు నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి సాగిన ఉద్యమంలో ఎవరికన్నా ఇంతవరకు ఈ వెనకబడ్డ వర్గాలకు న్యాయం జరిగిందా అంటే అలా నీళ్ళు రావడానికి భూములే లేదు. ఉదాహరణ ఇంకా ఎంత సిగ్గుచేటంటే అసైన్లైన్ భూములు కూడా పట్టాలకు నేర్చుకోలేని పరిస్థితి కనబడుతున్నది. ఆ భూములను లాక్కోవడం కూడా వాళ్ళు రియల్ ఎస్టేట్ సొమ్ము చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఏ పేద వర్గాల కోసం అయితే తెలంగాణ రావాలి, బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అనే పేర్లతోటి మనం చనిపోతున్నాం మరణిస్తున్నాం రెచ్చగొట్టి తెలంగాణలో పేద ఉద్యమాన్ని చేసినప్పుడు ఇప్పుడు బొంబాయి ప్రయాణాలు వలసలు ఏమైనా ఆగినాయా, బొగ్గుబాయి మారిందా అన్నప్పుడు మేధో వర్గము ఇక్కడ కొద్దిమంది కూడగలుపుకొని రాజ్య సంపదనంతా దోచుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రల్ని బట్టబయలు చేయడానికే తెలంగాణ వ్యాప్తంగా 3.5 సంవత్సరాలు ఏప్రిల్ 14 నుంచి 2028 సంవత్సరం వరకు 3.5 పైచీలకు సంవత్సరాలు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో 1,00,000 కిలోమీటర్ల రథయాత్ర. ఇందులో సామాజిక న్యాయం, ఏ సమాజానికి సామాజిక న్యాయం జరగాలి. సామాజిక న్యాయం అంటే రాజ్యాంగబద్ధంగా సూచిస్తున్నటువంటి ఆ గవర్నెన్స్లో భాగంగా వీళ్ళకి సమన్యాయం జరగాలి. ఒక విద్యా వ్యవస్థ బాగు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి సందర్భంగా మేము సూచన చేస్తున్నాం, మా నాయకులు సూచన చేసింది. మీరు మౌలిక సదుపాయాలను కల్పించకుండా, మౌలిక మార్పుకు మీరు పునాది వేయకుండా మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే గవర్నమెంట్లో నిధులు లేవు అని పేరు ఇచ్చారు. దానివల్ల సబ్బండ వర్గాల్ని ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసినట్టే. మీరు అవసరమైతే ఈ రాష్ట్రం పేద రాష్ట్రంగా మారడానికి కారణాలు ఏంటి, దోసుకునేది ఎవరు, దాని మీద ఎంక్వైరీ చేసి అంతా వనరులు మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి పేద వర్గాల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, పేదల పాలన అని చెప్పుకుంటూ వచ్చారు. వారిని గద్దె దించడానికి అనేక మోసం మాటలు అందామా, 420 హామీలు అందామా, అందులో 6 గ్యారెంటీలు అందామా, ఏదో అందాం. ఇది అమాయకులకు జరుగుతుంది. నష్ట అమాయకుల తరఫున జరుగుతున్న దాన్ని మాట్లాడడానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యావంతులు ఒక్కరు ముందుకు రావట్లేదు. విద్యా వ్యవస్థ పాడైపోతున్నప్పుడు గ్రామీణ ప్రాంతము, గ్రామాలు పట్టుకోమలు ఎట్లయితే అండి. ఒక రకంగా మనం మాట్లాడదాము, సమాజాన్ని మేల్కొల్పాలి కాబట్టి గ్రామాలు ఈరోజు పట్టుకొమ్మలుగా లేవు. గ్రామాలు మొత్తం మన మధ్యంలో ముంచబడుతూ ఉన్నాయి. ఇంకా ఘోరంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత యువత చెడిపోవడానికి ఏదైతే వద్దో అది కూడా ఇక్కడ దాకా వస్తుంది. అది భూతంలాగా పెరిగి పెద్ద అవుతా ఉన్నది రోజు. కాబట్టి దీన్ని ఎవరు నిలువరించాలి? కాబట్టి జిల్లాల యంత్రాంగం, అధికార యంత్రాంగం, కలెక్టర్ నుంచి మొదలుకుంటే కింది దాకా సూపర్విజన్ లేకుండా ఈరోజు మత్తుకు బానిసలవుతున్న యువతని తెలంగాణలో పెంచుకుంటూ పోదామా? కాబట్టి వీళ్ళ హక్కులేంటి, మానవ హక్కులేంటి, మానవుల రక్షణ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకునే పరిస్థితి ఈ సబ్బండ వర్గాల నుంచి ఒక మహా ఉద్యమం పుట్టాలి. దీన్ని ఎదిగించాలనే క్రమంలోనే బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పనిచేస్తూ ఉన్నది. భూమి పంపిణీ జరగాలి. భూపేదలుగా ఉన్నప్పుడు వాళ్ళకు భూమిని పంపగలగాలి. వాళ్ళకు వ్యవసాయ ఆధారిత భూమిగా మార్చాలి. ఇళ్ళని సక్రమంగా నిరుపేదలు గుర్తించి ఇవ్వగలగాలి. అందులో కూడా లోపాలు ఉన్నాయని బయట మొత్తుకుంటున్నారు. ఒక్కొక్క టీవీలో చూస్తుంటే కార్యకర్తలకే ఇల్లు ఇస్తున్నారనే పేరు నిరుపేదలు పక్కన పెడుతున్నారని తెలుస్తున్నది. కాబట్టి భూమి, ఇల్లు, ఉపాధి, వైద్యము, ఆరోగ్య పద్ధతుల మీద పటిష్టమైన ప్రణాళిక తీసుకుపోతలేదు. కాబట్టే ఈ జేఏసీ రాష్ట్ర కన్వీనరు విశారదన్ గారు ఆదిలాబాదు మరియు నిర్మల్ జిల్లాలో నడుస్తున్నది. ఇప్పటికి 100 రోజులు పూర్తి చేసుకున్నది. ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి పోయి పరిస్థితుల్ని నేరుగా గ్రౌండ్లోకి వెళ్ళి తిరిగి చూస్తున్నప్పుడు అసలు వీళ్ళు ప్రజలేనా? ఈ తెలంగాణలో ఈ వెనకబడ్డ కులాలను ప్రజల కింద ట్రీట్ చేస్తుందా ఈ గవర్నమెంట్? ఎవరన్నా ఉదయం ఉన్న నాయకత్వము ప్రజాప్రతినిధులుగా ఉంటే దుర్భరమైన జీవితం అనుభవిస్తూ ఉన్నారు ఆ పేద విద్యార్థులు అయితే, ఆ పేద ప్రజలు అయితే. ఆదిలాబాద్ నుంచి ట్రావెల్ అవుతున్న ఈ జర్నీని ఒకవేళ మనసు పెట్టి చూస్తే ఇమీడియట్లీ మార్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది తెలంగాణ గడ్డలో. ఎందుకంటే మనందరం ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నవాళ్ళు, కులాలు మతాలు అనేక ఉంటాయి. ఉన్నప్పటికీ గౌరవించుకొని అందరు అభివృద్ధిని తీసుకురావాలని పాలకులుగా ఉన్నంత కాలం ఈ పాలకులకు సరైన సమాధానం చెప్పడానికి పుట్టింది బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అనే సందర్భంగా తెలియజేస్తాము. అందులో భాగంగానే యాత్రలో పాల్గొంటున్న 5 రోజులు శని ఆదివారాలు ప్రతి జిల్లాలో ఆవిర్భావ సదస్సులు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే 5-6 జిల్లాల సదస్సులు కంప్లీట్ అయినాయి. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలలో ఉన్నటువంటి మేధావుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని, అందులో ఉన్న భారత రాజ్యాంగ ప్రేమికుల్ని,
ఆ తర్వాత కుల సంఘాల నాయకుల్ని, ప్రజా వేదికల సంఘాల నాయకుల్ని, ప్రొఫెసర్లని, లాయర్లని, డాక్టర్లని అందరినీ మార్పు జరగాలి, మార్పు తెచ్చుకుందాం, ఈ సమాజం బాగుండాలి అంటే దానికోసం యుద్ధం కూడా చేద్దామన్న ఆ ఆలోచన పనులందరినీ కూడగట్టడానికి సదస్సులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈ నెల 27వ తారీఖు ఎల్లుండి ఆదివారము పిఆర్టీయూ భవన్లో ఉదయం 11:30కు ఇది ప్రారంభం అవుతా ఉంది. పిఆర్టీయూ భవన్ నల్గొండలో. దీనికి ముఖ్య అతిథిగా విశారదన్ గారు వస్తున్నారు. గౌరవ అతిథులుగా జస్టిస్ రిటైర్డ్ ఈశ్వరయ్య గారు వస్తున్నారు. ముఖ్య వక్తగా రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారు కూడా హాజరవుతా ఉన్నారు. వివిధ రకాల యూనివర్సిటీలు, పాలమూరు అండ్ కాకతీయ, ఉస్మానియా నుంచి రామేశ్వరపడ్ గారు, కుమారస్వామి గారు చాలామంది వస్తూ ఉన్నారు. ఆ రోజు సదస్సులో ఈ యొక్క బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ యొక్క లక్ష్యం ఏంటి, దీని ప్రయాణం ఏంటి, దీని భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఆ నాయకత్వంగా ఆ రోజు పూర్తి స్థాయిలో తెలియజేయడం జరుగుతుంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలని జయించడానికి, ఈ సమస్యల్ని పుట్టించిన వారిని నిలువరించి వాళ్ళని నేలకు కొట్టి నిజమైన స్వతంత్రాన్ని తీసుకురావడానికి పేద ప్రజల తరఫున ప్రయాణం జరుగుతున్న జేఏసీ ఆహ్వానిస్తుంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, మహిళలు మార్పు తీసుకొచ్చుకోవాలని ఆలోచించే ప్రతి మనిషిని మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 70 సంఘాల నాయకుల్ని కలిసి ఉన్నాం. వాళ్ళందరూ స్వాగతించారు. ఎస్, ఒక న్యాయపరమైనటువంటి పోరాటం జరగాల్సిందే. అన్న దిగిపోతే తమ్ముడు ఎక్కినట్టుగా, తమ్ముడు దిగిపోతే అన్న ఎక్కినట్టుగా 1952 నుంచి ఇప్పటికి పరిపాలిస్తున్నటువంటి తెలంగాణని, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రమైన ఒక ఇద్దరు 2 వర్గాలే పరిపాలించడం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఇది క్షేమం కాదు. వాళ్ళు ఎట్లాగో మారరు. వేల లక్షల కోట్లకు ఎదుగుతూ ప్రపంచ దేశాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆ వర్గం వాళ్ళు బతుకుతూ ఇక్కడ మత్తుకు బానిసై నిరంతరం రోడ్ల మీద శవాలుగా మారిపోతూ పని లేకుండా పనికి మాలిన వాళ్ళుగా కనబడుతున్నా కానీ మానవీయ కోణం మరణిస్తూ ఉంది రోజు. ఈ మానవ మనుగడ కొనసాగాలి అంటే ఈ మనుషుల మధ్య వ్యత్యాసాలని, తారతమ్యాలని తీసేసి ఒక సంపూర్ణమైన గవర్నెన్స్గా మారాలి తెలంగాణ ప్రభుత్వం. దానికోసం రేవంత్ రెడ్డి గారు కూడా 1000 రెట్ల కిందికి దిగొచ్చి లేని డబ్బుల్ని ఎట్లా పుట్టించాలో పుట్టించి ఈ పేదల కష్టాలు తీర్చాలని సందర్భంగా తెలియజేస్తాము. ఒకవేళ మీరు తీర్చకపోతే ఈ సబ్బండ వర్గాల 90% ప్రజలు ఏకం చేసుకొని మేము కడుపు ఆయగట్టుకొని అయినా తెలంగాణను బాగు చేసుకోవడానికి జేఏసీ తరఫున మహాయుద్ధాన్ని కూడా చేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తాము. అధికారులు హాస్పిటల్కి పోతే సక్రమంగా ఉండరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏ సదుపాయాలు లేకుండా జీవోత్సవంలాగా మరణిస్తున్నటువంటి ఈ వర్గాల పట్ల మీకు ఎందుకు ఇంత వివక్ష లేని సమాజాన్ని చూద్దామంటారు. ప్రజలందరూ ఒకటే తెలంగాణ వాదం అని అంటారు. ఈ తెలంగాణ వాదంలో ఈ తెలంగాణ జిల్లా, ఈ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఈ పేదల మీద ఎందుకు ఈ వివక్ష, సామాజిక వివక్ష నేటికి ఎందుకు వస్తుంది? ఉదాహరణకు చెప్పుకుంటే అనేక చావులు జరిగినాయి. ఇప్పటికీ సుమారు 200 పైచీలకు విద్యార్థుల మరణాలు. ఈ మరణాలకు కారణం ఎవరు? అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆ వ్యవస్థ ఎందుకు చూడదు? కలెక్టర్కి ఎందుకు సర్వేలు చేసుకోరు? పర్టికులర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులు ఎందుకు పోరు? ముందస్తుగానే ఒక భవనం కూలిన తర్వాతనే మేల్కోవాల్సిన దుర్మార్గమైన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అక్కడ పేదలు ఉంటారు కాబట్టి. ఈ నల్గొండ జిల్లాలో మంత్రులని మేము ఒక మాట అడుగుతాము. అయ్యా, మీ మంత్రివర్గం కావచ్చు, మీ ఎమ్మెల్యే గణం కావచ్చు, మీ అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, గతంలో పరిపాలించిన వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు సార్? ఆదర్శంగా ఉండాలంటే ఈ నల్లగొండలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో మీ పిల్లలు చదవాలి. చదివినప్పుడు ఒక మంత్రి పిల్లగాడు, ఒక మంత్రి అబ్బాయి, అమ్మాయి లేదా ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళ పిల్లలు ఇలా చదువుతున్నారని అందరూ ఆ స్కూల్లో చదవడానికి ఒక అవకాశం వస్తుంది. ఇది పక్క రాష్ట్రాలలో అక్కడక్కడ చేస్తూ ఉన్నారు ఈ ప్రయోగం. మరి మీరు ప్రజలందరినీ ఒక కన్నబిడ్డల్లాగా ప్రేమించే దృష్టికోణమే మీకుంటే ఓ విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు తీసుకురావాలి. హాస్పిటల్కి పోతే మరణాలే తప్ప తిరిగి ప్రాణంతో వచ్చే అవకాశం లేదు. ఈ కార్పొరేట్ దోపిడీ హాస్పిటల్స్ మీరు ఎందుకు నిలువరిస్తలేదు? కాబట్టి ఏ వర్గాల పైసలు టాక్స్ రూపంలో మీకు చెందుతున్నాయో ఆ వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈ వర్గాలను ఏకం చేయడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఒక మహత్తరమైన కార్యాన్ని, ఒక సామాజిక కోణాన్ని, ఒక బాగు చేసుకునే బాధ్యతని భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రొవిజన్స్ ప్రకారమే ఈ దేశం పరిపాలించబడాలి, రాష్ట్రాలు పరిపాలించబడాలనే ఒక బలమైన నినాదంతో ఈ సబ్బండ వర్గాలను ఏకం చేసుకుంటూ మాతో కలిసి వచ్చే అగ్రకుల ప్రజాస్వామ్యవాదులను కూడా కలుపుకుంటూ ఒక మహా కార్యాచరణకి ఈ గడ్డ నిలయమయ్యింది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో ఈ సదస్సుకి తెరలేపాం.
ఈ సదస్సును విజయవంతం చేసే క్రమంలో అందరూ కలిసి రావాలి. మరీ ముఖ్యంగా ఈ పేదోడు ప్రయత్నం చేస్తూ మంచి చేయాలి, ప్రజాస్వామ్యాన్ని బతికించాలనే సాహసం చేసే ఈ ప్రయత్నాన్ని మీడియా మిత్రులుగా మీరు ఖచ్చితంగా సహకరించాలి. అది టీవీ ఛానళ్ళ ద్వారా కావచ్చు, లేకపోతే ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ చాలా వెలిశాయి, వాటి ద్వారా కావచ్చు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు. నిజమైన వార్తని, నిజాన్ని నిర్భయంగా సమాజానికి చూపించే బాధ్యతలో భాగంగా మీరందరూ కూడా మాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆ రోజు చాలా సంపూర్ణమైన మెసేజ్, భవిష్యత్తు కార్యాచరణ, భవిష్యత్తులో 3.5 సంవత్సరాలు చేయబోయే ఒక ప్రయాణాన్ని పూర్తిగా జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేయడానికి ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందులో భాగంగా మీ అందరినీ పిలిచి మీ ద్వారా సమాజానికి ఒక అప్పీల్ చేస్తా ఉన్నాం. గౌరవించుకోబడదాం, అందరం మనుషులమే కాబట్టి, ఒకే దేశ బిడ్డలో ఒకే పౌరసత్వం కలిగిన వాళ్ళం కాబట్టి ప్రతి వ్యక్తి మధ్య స్నేహభావమైన వాతావరణాన్ని తీసుకురావాలి. అనేక సమస్యలతో మేము కింద కూడా పోయి మేము ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి భయపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి బతికించాలి, మభ్యపెట్టి ఓట్ల కోసమే రాజకీయాలు చేయాలనే ఒక నీచ సంస్కృతికి ఇక నుంచి ఫుల్ స్టాప్ పెట్టి, ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా మన ప్రజలే కాబట్టి, మనుషులే కాబట్టి వాళ్ళకి కావాల్సిన సదుపాయాల్ని మీరు అందించాలి అని చెప్పి, అది జరగనప్పుడు అక్కడ వచ్చి మేము ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా జేఏసీగా ప్రతి చోట వచ్చి మేము బలమైన వాయిస్ కొట్లాటకైనా దిగి మీ మెడలు వంచి అక్కడ పనిచేయించడానికి కూడా మేము సిద్ధపడుతున్నాం. తెలంగాణ వ్యాప్తంగా బలపడుతున్న ఈ వేదికని జిల్లా వ్యాప్తంగా విస్తరించడానికి మేము కార్యాచరణ తీసుకున్నాం. దీని తర్వాత నియోజకవర్గ స్థాయిలో జేఏసీ సదస్సులు జరుగుతాయి, 33 మండలాలలో జేఏసీ సదస్సులు జరుగుతాయి, దాదాపు 500 పైచిలుకున్న గ్రామాలలో జేఏసీ సదస్సులు జరగబోతున్నాయి. కాబట్టి ఈ కార్యాచరణని ఆ రోజు సంపూర్ణంగా వివరిస్తాము. మా నాయకుల మధ్యలో గౌరవ విశారదన్ గారు, చిరంజీవి గారు, ఈశ్వరయ్య గారు, మరో ప్రొఫెసర్స్ రాబోతున్నారు. ఆ విషయాన్ని చెప్పడానికి ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు నల్గొండ ప్రజానీకాన్ని తెలియజేయడానికి మిమ్మల్ని ఆహ్వానించాం సార్. మాకందరూ సహకరించాల్సిందిగా, ఈ జేఏసీ బలోపేతానికి మీరందరూ పరోక్షంగా ప్రత్యక్షంగా సహకారం అందిస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ పేరు పేరున నమస్కారం. జై భీమ్.